భగవద్భక్తులారా, భగవద్గీత చదువులారా, భారతదేశ సంరక్షకులారా, హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగములో 44వ శ్లోకం వరకు చెప్పుకుని ఉన్నాము. నేడు 45వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవంతుని యొక్క అమృత వాక్యము 45వ శ్లోకము ఏమిటంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున, నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము. దీనికి తాత్పర్యము ఏమిటంటే, ఓ అర్జున, వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. వేదాలు ముఖ్యంగా ప్రకృతికి సంబంధించినటువంటి త్రిగుణాలకు సంబంధించిన విషయాలు. త్రిగుణాలంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, వీటికి సంబంధించిన విషయాలని చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు, ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి ఈ త్రిగుణాలకు అతీతుడు కావలేను. సకల ద్వంద్వాల నుండి, అంటే శీతోష్ణ సుఖదుఖాదులు మొదలైనటువంటి వాటి నుండి, తర్వాత లాభక్షేమాల సకల చింతల నుండి నీవు విముక్తుడవై ఆత్మజ్ఞానములో నెలకొని ఉండము అని భగవంతుడు అర్జునుల వారితో చెప్పారు. దీనికి భాష్యము వివరణ ఏమిటంటే, సమస్త భౌతిక కార్యాలు ప్రకృతి త్రిగుణాలలో చర్య ప్రతిచర్యలను కూడి ఉంటాయి. అవి సకామ ఫలాలకే ఉద్దేశించబడ్డాయి. అవి భౌతిక జగత్తులో బంధాన్ని కలుగజేస్తాయి. జనులను ఇంద్రియ భోగ పదము నుండి ఆధ్యాత్మిక పదములో ఒక స్థాయికి క్రమంగా తీసుకొని పోవడానికి వేదాలు దాదాపుగా సకామ కర్మలను చెబుతాయి. వేదాలు అనేవి దాదాపుగా సకామ కర్మలనే చెప్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శిష్యునిగా, మిత్రునిగా అర్జునుడు వేదాంత తత్వ దివ్య స్థాయికి ఎదగమని భగవంతుని చేత ఉపదేశించబడ్డాడు. అర్జునుడు బ్రహ్మ జిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గురించిన ప్రశ్నలే వేదాంత తత్వ ఆరంభములో ఉంటాయి. ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ తీవ్రమైన జీవన సంఘర్షణలో నెలకొని ఉంటారు. ఇది మనము చూస్తూనే ఉన్నాము. ఈ భౌతిక జగత్తును సృష్టించిన తరువాత, ఈ భౌతిక జగత్తు మొత్తాన్ని సృష్టించిన తరువాత భగవంతుడు వారికి వేద జ్ఞానాన్ని అందించి ఈ ముఖ్యంగా ఈ 84 లక్షల జీవరాశులలో జ్ఞానం నేర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపములో ఉన్నటువంటి మానవులకు వేద జ్ఞానాన్ని అందించి ఏ విధంగా జీవిస్తూ భవబంధ విముక్తులు కావాలో ఉపదేశించాడు భగవంతుడు. ఇంద్రియ భోగ కలాపాలు అంటే కర్మకాండ విభాగము పూర్తి కాగానే అంటే వేదాలలో కర్మకాండ విభాగం అని ఉంటుంది. అది పూర్తి కాగానే ఉపనిషత్తుల రూపంలో ఆధ్యాత్మిక అనుభూతికి అవకాశము ఇవ్వబడింది. భగవద్గీత పంచమ వేదమైనట్టి మహాభారతములో భాగమైనట్లుగా ఉపనిషత్తులు వివిధ వేదాలలోని భాగాలు. ఉపనిషత్తులే ఆధ్యాత్మిక జీవన ఆరంభాన్ని సూచిస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. తరువాత భౌతిక దేహం ఉన్నంత వరకు భౌతిక గుణాలతో కూడిన చర్యలు ప్రతిచర్యలు తప్పవు. ఈ భౌతిక దేహము ఉన్నంత వరకు కనుక సుఖదుఖాలు లేదా శీతోష్ణాల వంటి ద్వంద్వాలను సహించడం మనిషి నేర్చుకొని
ద్వంద్వ సహనము ద్వారా లాభ నష్టాల చింతల నుండి విముక్తుడు కావాలి. అదే మనం నేర్చుకోవాలి మానవులుగా. శ్రీకృష్ణుని సంకల్పం మీదనే పూర్తిగా ఆధారపడినప్పుడు సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి భావనలో ఈ దివ్యస్థితి లభిస్తుంది. అంతేగాని వేరొక విధంగా ఈ దివ్యస్థితి అనేది లభించదు అని మనం గ్రహించాలి. తరువాత భగవంతుని యొక్క అమృత వాక్యము 46వ శ్లోకము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 46వ శ్లోకం ఏమిటంటే, యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, అర్జున, చిన్న బావిచే వనగూడే సమస్త ఉపయోగాలు. చిన్న బావి, ఒక చోట చిన్న బావి ఉన్నది అనుకో, ఆ బావి వలన వనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. చిన్న బావి వలన కలిగేటువంటి ప్రయోజనాలు పెద్ద జలాశయము వలన ఏ ప్రయోజనాలు కలుగుతాయో అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టి ఉద్దేశమును ఎరిగిన వానికి వేదాల యొక్క ఉపయోగాలు సిద్ధిస్తాయి అని ఇది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, వేద వాంగ్మయములోని కర్మకాండ విభాగములో పేర్కొనబడిన ఆచార కర్మలు, యజ్ఞాలు క్రమంగా ఆత్మానుభూతి వృద్ధిని ప్రోత్సహించడానికే ఉద్దేశించబడ్డాయి. ఇక ఆత్మానుభూతి ఉద్దేశము భగవద్గీతలోని 15వ అధ్యాయము 15వ శ్లోకములో 15వ శ్లోకములో స్పష్టంగా చెప్పబడింది. సమస్తానికి ఆది కారణమైనట్టి శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడమే వేదాధ్యయనం యొక్క ఉద్దేశము. వేదాధ్యయనం చేసినా కూడా అది శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవడమే ఆ వేదాధ్యయనం అనేది మనకి రూఢి అవుతున్నది. కనుక ఆత్మానుభవం అంటే శ్రీకృష్ణుని, అతనితో మనిషికి ఉన్నట్టి నిత్య సంబంధాన్ని తెలుసుకోవడమని అర్థం. అంటే మనము భగవంతుని యందు భక్తి ప్రేమతో ఆయనను సేవించాలి. అప్పుడు భగవంతుడు ఎవరైతే అనన్యమైనటువంటి భక్తి ప్రేమతో సేవిస్తూ ఉంటారో వారిని భగవంతుడు కరుణిస్తూ ఎప్పుడు ఆ భక్తునికి అండగా ఉంటూ ఉంటాడు. జీవులకు శ్రీకృష్ణునితో ఉన్నట్టి సంబంధము కూడా భగవద్గీతలోని 15వ అధ్యాయము 7వ శ్లోకములో పేర్కొనబడింది. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలు. జీవులందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క అంశలు. అంటే వారిలో ఉన్నటువంటి జీవాత్మలు భగవంతుని నుండి ఉత్పన్నమైనవి. కనుక వ్యక్తిగత జీవుడు కృష్ణ భక్తి భావనను జాగృతము చేసుకోవడమే మహోన్నతమైన వేద జ్ఞాన పరిపూర్ణ స్థితి అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది శ్రీమద్ భాగవతములో 3వ స్కందము 33వ అధ్యాయము 7వ శ్లోకములో చెప్పబడింది. ఈ విధంగా ధ్రువపరపబడింది. ఏ విధంగా అంటే కింద శ్లోకము ఉన్నది. అహోబత శవచోతో గరియాన్ యజ్ఞిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తేవుస్తవస్తే బాహువు నన్నురాత్మ బ్రహ్మాను సుర్నామ గృణంతి ఏతే అనేది శ్లోకము. అంటే అర్థం ఏంటంటే, దేవా, నీ పవిత్ర నామాన్ని కీర్తించేవాడు, ఓ దేవదేవా, నీ పవిత్ర నామాన్ని కీర్తించేవాడు నీచమైన చండాలుని అంటే కుక్క మాంసం తినేవాడు కూడా
అటువంటి వాని వంశములో పుట్టినప్పటికీ అత్యున్నతమైన ఆత్మానుభూతి స్థాయిలో నెలకొని ఉంటాడు. అటువంటి వాడు వేదానుష్ఠానము ప్రకారము అన్ని రకాలైన తపస్సులను యజ్ఞాలను చేసిన వాడే. అన్ని తీర్థాలలో స్నానం చేసిన తరువాత పలుమార్లు వేద వాంగ్మయాన్ని అధ్యయనము చేసిన వాడే అవుతాడు. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి కరుణ కృప ఉన్నదో. భగవంతుని పవిత్రనామాన్ని కీర్తించేవాడు ఎంత నీచమైన వాడైనా కూడా వానికి అన్ని తపస్సులను యజ్ఞాలను తీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్యం ఎంత వస్తుందో అంత పుణ్యము కలిగి సంపూర్ణుడవుతాడు. భగవంతుని యొక్క కృపకు పాత్రుడవుతాడు అని అర్థం. అట్టి వ్యక్తి ఆర్యవంశములో ఉత్తమునిగా పరిగణించబడతాడు. అటువంటి వ్యక్తి ఆర్యవంశం అంటే శ్రేష్టమైనటువంటి వంశంలో పుట్టినటువంటి ఉత్తమునిగా పరిగణించబడతాడు అని తాత్పర్యము. కనుక మనిషి కేవలము కర్మకాండకే అనురక్తుడు కాకుండా వేదాల ఉపయోగాన్ని అర్థం చేసుకునేటంత తెలివి గలవాడు కావాలి. ఉన్నతమైన ఇంద్రియ భోగం కొరకు స్వర్గలోకాలను పొందాలని కూడా అతడు కోరుకోకూడదు. వేదానుష్ఠానంలోని అన్ని నియమ నిబంధనలను పాటించడం కానీ వేదాంతాన్ని ఉపనిషత్తులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కానీ ఈ కాలంలో సామాన్య మానవునికి అసాధ్యము. ఈ కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో కనీసము భగవద్గీత పట్టుకుని చదవడానికి కూడా వారికి సమయం లేదన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ వేదవాంగ్మయాన్ని ఇంకెక్కడ చదవరు కదా. వేదాల ఉద్దేశాలను నెరవేర్చడానికి చాలా సమయం, శక్తి, జ్ఞానము, వనరులు అవసరమవుతాయి. ఇవన్నీ ఈ కాలంలో ఏమాత్రము సాధ్యపడవు. కానీ సాధ్యం చేసుకుంటే సమయాన్ని వృధా చేయకుండా చేస్తే సాధ్యపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయినా సమస్త పతితులను ఉద్ధరించే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భక్తుడు, భగవద్భక్తుడు. ఆయన ఉపదేశించినట్లుగా భగవన్నామ కీర్తన ద్వారా ఆయన ఏమి ఉపదేశించాడు? భగవన్నామ కీర్తన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి 32 అక్షరాల మహామంత్రమును శ్రీ చైతన్య మహాప్రభు ప్రచారం చేసినాడు. దాని ద్వారా, ఆ సంకీర్తన ద్వారా వేదాల సర్వోత్తమ ఉపయోగము సిద్ధిస్తుందని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. వేదాంత తత్వాన్ని అధ్యయనం చేయడానికి బదులుగా భావావేశము కలిగిన వానిగా భగవన్నామాన్ని ఎందుకు కీర్తిస్తున్నానని గొప్ప వేద పండితుడైన ప్రకాశానంద సరస్వతి, పండితుడైనటువంటి ప్రకాశానంద సరస్వతులు వారు అడిగినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా సమాధానమిచ్చారు. ఏమని? తనను గురుదేవుడు మహామూఢునిగా భావించి పవిత్రమైన కృష్ణనామాన్ని కీర్తించమని చెప్పినట్లుగా తెలిపారు. పవిత్రమైనటువంటి కృష్ణనామాన్ని కీర్తించుము నాయన అని మా గురుదేవుడు చెప్పారు అని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతి గారికి చెప్పారు. ఆయన ఆ విధంగానే చేసి ఉన్మత్తునిలాగా, ఆ విధంగా చేసి చైతన్య మహాప్రభు ఉన్మత్తునిలాగా అంటే పరవశించేవానిలాగా పారవశ్యానికి గురయ్యారు. దేనితో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సంకీర్తన చేస్తూ ఉంటే ఆయన వెంట కొన్ని వందల మంది ఆయనతో పాటు చేస్తూ పారవశ్యం చెందేవారు. ఈ కలియుగములో దాదాపుగా జనులందరూ మూర్ఖులు. వేదాంత తత్వాన్ని అర్థం చేసుకోగలిగినంత విద్య లేనివారు అయి ఉంటారు. భగవంతుని పవిత్ర నామాన్ని అపరాధరహితంగా
కీర్తించడం ద్వారా వేదాంత తత్వం యొక్క ఉత్తమ లాభము సిద్ధిస్తుంది అని మనం గ్రహించాలి. వేదాంతము వేద జ్ఞానములు చివరి మాట. వేదాంతం అనేది వేద విజ్ఞానములు చివరి మాట. వేదాంత తత్వాన్ని రచించినవాడు, ఎరిగినవాడు శ్రీకృష్ణ భగవానుడు. వేదాంత తత్వానికి ఆది మూలము ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. పవిత్రమైన భగవన్నామాన్ని జపించడంలో ఆనందాన్ని పొందే మహాత్ముడే మహోన్నతుడైన వేదాంతి. ఇప్పుడు వేదాలన్నీ చదవకపోయినా పవిత్రమైనటువంటి భగవన్నామాన్ని జపించడములో ఆనందాన్ని పొందేటువంటి ఆ మహాత్ముడు ఎంతో మహోన్నతమైనటువంటి వేదాంతి. వేదాలన్నీ చదివి వేదాంతి వేదాంతిగా పేరు పొందవలసిన అవసరం లేదు. భగవన్నామాన్ని ఆనందంతో జపించితే అదే అతన్ని మహోన్నతుడైన వేదాంతిగా చేస్తుంది అని మనం గ్రహించాలి ఈ కలియుగములో. అదే సమస్త వేదజ్ఞాన ఉద్దేశము అని ఈ కలియుగములో భగవన్నామ సంకీర్తనమే వేద విజ్ఞానముతో సమానము అని మనం గ్రహించి భగవంతుని ప్రతినిత్యము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి 32 అక్షరాల మహామంత్రాన్ని ప్రతివారు తన స్వగృహాల్లో మరియు దేవాలయాల్లో సంకీర్తన చేస్తూ భగవంతుని సేవిస్తూ ఉంటే అందరూ కూడా పునీతులవుతారు, భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతారు. ఇప్పుడు ఇంతటితోటి మనం విరమించుకుందాము. రేపు 47వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.